ఏంటి సార్ ఆల్ ఆఫ్ సడన్ జయప్రకాష్ గారి కామెంట్స్ చేయడం చూసి మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆయన పాలిటిక్స్ దూరంగా ఉంటానని అనౌన్స్ చేసిన తర్వాత చాలా తెలంగాణ ఎలక్షన్ చూసాం, దానికి ముందు ఎలక్షన్ చూసాం, ఎప్పుడు ఏదో పార్టీకి మద్దతు ప్రకటించడం అనేది చూడలే ఇప్పుడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి మద్దతు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు పుల్లారావు గారు? ఎవరు, జయప్రకాష్ నారాయణ గారా? యా సార్. ఆయన ఫ్రీ ఇండివిజువల్, ఆయన చూసి చెప్పొచ్చు కదా, ఎవరైనా చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పొచ్చు. బట్ ఇంతకుముందు ఎప్పుడు పార్టీలకు మద్దతు ప్రకటించలేదు ఆయన. సరే, ఆయన ఒక కామెంటేటర్, ఒక అకాడమిక్. ఆయన అభిప్రాయాలతో నేను అగ్రీ అవ్వను చాలాసార్లు. ఎందుకంటే కొంచెం నేను ఎప్పుడు మొహమాటం లేకుండా చెప్పాను కూడా ఆయన మీద. కేజ్రీవాల్ ఎలాగ పోయాడంటే, కేజ్రీవాల్ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ ఉన్నది. కేజ్రీవాల్ వాళ్ళు కరప్ట్ అని పేరుతో పిలుస్తాడు, నేను పిలవను కదా. నేను చెప్పాను యూ హ్యావ్ టు హ్యావ్, అది లేక పాలిటిక్స్ లో ఆయన ఫెయిల్ అవ్వడేమో అని భావిస్తున్నారు. సో ఇట్స్ గాట్ ఫ్రీడమ్, ఏదైనా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు. ఆయన ఎలక్షన్ టైంలో మాట్లాడటం తప్పలేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాట్లాడాలి కానీ ఏదో ప్రజలకు ఒక వ్యూ ఇద్దామని, అది తప్పు అనుకోకూడదు. తర్వాత రాజకీయాల్లో మనకు కొద్దిగా మన చర్మం కొద్దిగా హార్డ్గా ఉండాలి. ఆ తిట్లు ఎవరో అన్నారు, విమర్శించారు, వెంట పట్టించుకోకూడదు. కొంచెం ఎవరన్నా మనం పొగిడితే ఎగిరిపోకూడదు, మళ్ళీ విమర్శించినా పట్టించుకోకూడదు. కొంచెం థిక్ స్కిన్ ఉండాలి అనుకుంటున్నా, కొంచెం థిక్ స్కిన్. నేను సెన్సిటివ్ గా ఉంటాను, ఎందుకంటే నాకు ఫీలింగ్ లేదు, మనకేం వచ్చేది లేదు. సెన్సిటివ్ గా లేకపోతే పాలిటీషియన్స్ కి మంచి ఆఫీస్ లో కూర్చున్నారు, పదవులు వస్తున్నాయి అని ఆనందిస్తున్నారు. సో నరేంద్ర మోడీ చూడండి, ఏం పట్టించుకోడు. అయితే కొద్ది స్టాలిన్ తింటాడు, మళ్ళీ స్టాలిన్ తో బాగానే ఉంటాడు. పినరాయి తింటాడు, పినరాయితో బాగానే ఉంటాడు. ఎందుకు మన మమతా బెనర్జీ గారు రాజ్భవన్కి వెళ్ళి కలిసి మరీ వచ్చారు. వాళ్ళిద్దరు ఏ స్థాయిలో రైవల్టీ ఉందో చూస్తున్నాం. ఏమండి, మమతా బెనర్జీ గారితో కూడా రైవల్టీ ఉంది. మొన్న రాజ్భవన్కి వెళ్ళి మరీ కలిసి బొకే ఇచ్చి వచ్చారు ఆవిడ. అందువల్ల చెప్తే ఎవరో క్రిటిసైజ్ చేసాడు అని పట్టించుకోకూడదు, పోగేయడానికి కూడా మనం ఎగిరిపోకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఈ 10 ఏళ్ల కాలంలో సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన పైన మన జయప్రకాష్ నారాయణ గారు చాలా ఆరోపణలు చేశారు గతంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విధ్వంసం చేస్తున్నారు, అమరావతి దగ్గరే మొత్తం డబ్బులు పెడతారా, ఇట్లా మాట్లాడారు. సో ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత సచివాలయాల ఇష్యూ పైన, విద్యా వ్యవస్థకు సంబంధించి పైన, హెల్త్ ఇష్యూస్ పైన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ నుంచి విమర్శలు కూడా ఫేస్ చేశారు ఆయన. కరెక్ట్. ఆయన కొంచెం ఆబ్జెక్టివ్ గా ఉంటాడు. నేను అదే అన్నాను కదా, ఆయన్ని మరి గవర్నమెంట్ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వాళ్ళని ప్రభుత్వం కూడా ఆయన లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటరాక్షన్ ఉండి సలహాలు తీసుకుని ఓపెన్ గవర్నమెంట్ ఉంటే ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరు సలహా అక్కర్లేదు అంటాడు, అన్ని తెలుసుంటాడు, ఎవరు చదవడం. సో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. గవర్నమెంట్ లో రాగానే ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి, కన్సల్టేషన్ లేకపోతే. ఏ ప్రభుత్వం కొంచెం ఓపెన్ గా ఉంటే అది బాగుంటుంది కదా. అది కొంచెం ప్రపోజ్ చేశారనేమో నేను భావిస్తున్నా. జయప్రకాష్ నారాయణ లేకపోతే ఎవరైనా ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి సలహా ఇస్తున్నారంటే వెల్కమ్ చేయాలి. ఆయన సలహాలు తీసుకోకపోతే తీసుకోలేదు కానీ వినాలి. అది విషయంలో చాలా మ్యాజిక్ ఉన్నారు. సో అక్కడ తప్పకుండా నేను ఫీల్ అవుతున్నా, వాళ్ళు వింటే బాగున్నాను కదా. ఆయన ఏమైనా కాంట్రిబ్యూట్ కూడా చేయడం ఆయన ఉపయోగించుకోవలసింది. ఉపయోగించుకుంటే ఆయన కాంట్రిబ్యూట్ చేయదు కదా నేను భావిస్తున్నా. ఆయన తప్పేం లేదు. అది కొంచెం సెన్సిటివ్ గా గవర్నమెంట్ కూడా ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం ఇన్పుట్ తీసుకుందాం, వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దామంటే ఫినిష్ అయిపోయింది. అది కోఆప్షన్ చేసుకోవటం మంచిది. ముందు మనుషులు ఫర్గివ్ చేయరు. 50 మందో 100 మందో రాష్ట్రంలో అభిప్రాయాలు ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు. 50 మందో 100 మందో ఒక రాష్ట్రంలో మేధావులతో కనెక్షన్, లేకపోతే సినిమాతో 50-100 మంది ఉంటారు ఒపీనియన్ మేకర్స్. అది కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. వాళ్ళ పనికి ఏం చేస్తారు అంటే, వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు ఎలినేట్ అయిపోతారు, వాళ్ళు మీకు కష్టాలు తీసుకొస్తారు. సో ఇప్పుడు కూటమికి జయప్రకాష్ గారు మాట్లాడిన మాటలు ఏ మేరకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా మారడానికి సంబంధించిన అవకాశం ఉంది? అది నేను తీసుకోను. ఒక్క ఇష్యూ మీద ఆయన మంచి చెప్తే జనం వెళ్ళి ఓటేసేసారు, లేకపోతే చెడ్డ చెప్తే ఓటేయరని నేను తీసుకోను. ఎందుకంటే అదొక ఫ్యాక్ట్. ఏదో అంటున్నారు
జయప్రకాష్ నారాయణ గారు మంచిగా అన్నాడు సరే, చెడ్డగా అన్నాడు సరే, అలాగే అవుతుంది. ప్రజల మైండ్ లో ఇవాళ ఏదో ఒక్క విషయం మీద వేసేస్తున్నారంటే ఏమన్నా డబ్బులు తీసుకుంటే ఓటేస్తారు ఆలోచన లేకుండా ఎక్కువగా. మిగతాది అది మనకి ఏమవుతుందో చూడండి. ఒక 30 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ వస్తే మీరు న్యూస్ పేపర్ చదివి అభిప్రాయం ఫామ్ చేసుకునేవారు. అవును. అలాగే ఒక 500 రోజులు 1000 రోజులు అవ్వేటప్పటికి ఒక అభిప్రాయం వచ్చేస్తారు ఆ ముఖ్యమంత్రి మీద, ఆ ప్రధానమంత్రి మీద, ఇది మంచోడు చెడ్డోడు ఏదో చేయాలి. ఏమవుతుందంటే రోజుకి 10 సార్లు వస్తుంది మనకు న్యూస్. అవును అవును 10 సార్లు ఇన్ఫర్మేషన్. అవును. సో మన మైండ్ మార్చుకునే వాళ్ళు మన మైండ్ మార్చుకుంటాం. మార్చుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ని ఎలాగా మీరు ఛానల్ చేస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా వాడతారు, అది కొంచెం మీకు మీ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ లేదా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చామన్నారు ఎక్కడ తెలంగాణ కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చాం. మోడీ పెద్ద వ్యక్తి కాదు కదా, మోడీకి గ్యారంటీ అని తీసుకొచ్చాడు. ఆ గ్యారంటీ ఏంటో నాకు తెలీదు, మీకు తెలీదు. మోడీ అన్నిటికీ నేను గ్యారంటీ, అది పాపులర్ అయిపోయినా లేదా? అవును. మోడీకి ఏంటి చెప్పండి? మోడీకి గ్యారంటీ, మోడీ సర్కార్ కి గ్యారంటీ. సో ఆ మీడియాని ఒక ఒపీనియన్ తీసుకురావటం, ఒక ఒపీనియన్ మొదలు తీసుకెళ్తాం. అది నిజానికి తెలుగుదేశం పార్టీ స్లోగన్. ముందు తెలుగుదేశం పార్టీ వాడి, తర్వాత మోడీ గారు తీసుకున్నట్ట. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ చేసింది. తెలుగుదేశం భవిష్యత్తుకు గ్యారంటీ అని ఒక స్లోగన్ తోటి జనాల దగ్గరికి వెళ్ళింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. అలా అది సరే అవన్నీ ఇస్తున్నారు. మనిషి ఇచ్చే గ్యారంటీ కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఇంతకు నేను విన్నాను డిబేట్, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పుడు డబ్బు ఇవ్వటం మంచిదా కాదా అని ఎకనామిక్స్ గా. అవును, ఆ సంక్షేమం మాత్రమే చేస్తే ఎట్లా డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఇది ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థను ఒక సైన్స్ గా తీసుకుంటే, సైన్స్ మనిషి చేతిలోకి డబ్బు ఇవ్వటం డిమాండ్ పెంచుతారు, దాంట్లో డౌట్. కానీ ఆ డిమాండ్ పెంచేది మిగతా ఇన్కమ్స్ కూడా గవర్నమెంట్ అరేంజ్ చేసుకోవాలి, తప్పేం లేదు. దాంట్లో నాకు ఒకటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రభుత్వాలతో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యూబీఐ పూర్తిగా చేస్తే నాకు బాధ లేదు. ప్రతి ఆంధ్రుడికి ఓటర్కి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకో ప్రతి ఒక్కరికి, అది విశేషంగా పైకి వెళ్ళిపోతుంది డెవలప్మెంట్. మీరు 5 కోట్ల మందిలో 50 లక్షలు పేదవాళ్ళకి ఇస్తున్నాం, 20 లక్షలు ఈ ట్రైబల్స్ ఇస్తున్నాం, బీసీకి ఇస్తున్నాం అంటే కొంచెం అది ఆ ఇంపాక్ట్ అంత ఉండదు. ఓకే. తర్వాత పెద్ద సైంటిస్ట్, ఎకానమిస్ట్ పేరు వెంటున్నా రఘురామ్ రాజన్ అంతా కాదు, మిల్టన్ ఫ్రీడ్మన్ అంటే మోస్ట్ కన్జర్వేటివ్ పాలిటీషియన్, నోబెల్ ప్రైజ్ విన్నర్. అండ్ 2 years నేను చెప్పుకుంటున్నా కొద్దిగా గొప్ప, ఆయన స్టూడెంట్ గా నేను ఉన్నాను యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో. మోస్ట్ ఫేమస్ మ్యాన్ మిల్టన్ ఫ్రీడ్మన్. ఆయన అప్పుడు మాటలు చెప్తే ఏదో కూల్ అనుకునేవాళ్ళం తెలియక. ఆయన ఎవరంటే నువ్వు స్కీములు పెట్టొద్దు, హాస్పిటల్ కట్టొద్దు, డబ్బు ఇచ్చే జనాలు. ఓకే, డబ్బు ఇచ్చి అదే చాలా చాలా డెవలపింగ్ కంట్రీస్ చేస్తుంది కదా, అది బెటర్. నగదు బదిలీ, హెలికాప్టర్ క్యాష్ అన్నాడు. ఏమన్నాడు? హెలికాప్టర్ క్యాష్. ఓకే, క్యాష్ వచ్చి ఒక విలేజ్ మీద డబ్బు పడేస్తే అది బెటర్ అన్నాడు. ఎందుకంటే కరప్షన్ ఉండదు, అది దేని మీద కావాలో అది ఖర్చు పెట్టుకుంటాడు. 95% పీపుల్ ఇంటెలిజెంట్ గా ఖర్చు పెట్టుకుంటారు. ఆ థియరీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని కాదు, ఆ థియరీ కరెక్టే, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఆ థియరీ మాత్రమే కదా, డెవలప్మెంట్ థియరీని పక్కన పెట్టారు అనేది కదా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. అది కరెక్టే, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ డబ్బు అంటే ఏం చేస్తారంటే, ఈ డబ్బు అందరికి డబ్బు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఈజీఏ ఉండే నరేగా, అవును, ఆ డబ్బు నేను అప్పుడు ఒపోజ్ చేశాను. నరేగా దేనికి ఒపోజ్ చేశానంటే, మీరు రైతాంగం కులానికి ఇవ్వట్లేదు. రైతులు 1 ఎకరం 2 ఎకరాల రైతు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ సొంత భూమి మీద పనిచేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇది చాలా విశేషంగా అలర్ట్ చేశాం. అది కావట్లేదు, వ్యవసాయానికి లింకప్ చేయడం అనేది చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అది ఏమంటే ఎక్కడైతే నరేగా డబ్బు ఇస్తున్నారో అప్పుడు లిక్కర్ సేల్స్ పెరిగినాయి. విశాఖపట్నం సిటీ అర్బన్ ఏరియాస్ లో నరేగా ఉండేది కాదు. లిక్కర్ సేల్స్ పర్ ఇయర్ టు ఇయర్ 3% పెరిగితే, రూరల్ ఏరియాలో నరేగా ఉండేది 10% పెరిగేది. ఓకే, చూడండి ఎక్కడ అసలు ఇవన్నీ ఉంటాయి. అదైనా పర్వాలేదు, అది ఆర్థిక వ్యవస్థ, అది ఆర్థిక వ్యవస్థ.
సో మీరు అన్నది డెవలప్మెంట్ అనేది అది తప్పకుండా సో ఇప్పుడు జయప్రకాష్ గారు చెప్తుంది అదే, డెవలప్మెంట్ చేయట్లేదు వీళ్ళు 3 పార్టీలు కలిసి అది 2 బ్యాలెన్స్ చేస్తామని చెప్తున్నారు, చట్టబద్ధ పాలన చేస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కోటేయమని చెప్తున్నాను. జయప్రకాష్ నారాయణ గారు ఐ రెస్పెక్ట్ హిమ్, బట్ అన్ని సబ్జెక్ట్స్ కి ఆయన ఐ రెస్పెక్ట్, అన్ని సబ్జెక్ట్స్ కి ఆయన తెలుసు అంటే ఐ డోంట్ అగ్రీ. ఓకే ఓకే. ఇప్పుడు రాకెట్ కూడా తయారు చేసి వెళ్ళిపోతాను రాకెట్ జయప్రకాష్ నారాయణ అంటే రజనీ గారు నమ్మొచ్చు, నమ్మం. రాకెట్ లో వెళ్ళిపోతాను లేదా అన్ని రావు మనకి, కొన్ని విద్యలు కొన్నాటిలో ఉంటాయి. గ్రేట్ మ్యాన్, కష్టపడ్డాడు, చేసాడు, ధైర్యవంతుడు, పొలిటికల్ పార్టీ పెట్టాడు, 294 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పెట్టాడు. అవన్నీ తెలుగుదేశం పార్టీ 2009లో ఓడిపోవడానికి ఆయన కూడా ఒక కారణం కదా. స్టేట్మెంట్ ఒక ఏమంటారు భగవద్గీతలో వచ్చే స్టేట్మెంట్ లాగా చెప్తే మళ్ళా మర్యాదగా స్కెప్టికల్ గా ఉంటాం. స్కెప్టికల్ అంటే అన్నీ తెలుసా లేదు కదా. సో నేను ఒప్పుకోను స్టేట్మెంట్ అనేది. ఎస్, ఇప్పుడు ఒక లాస్ట్ పాయింట్ చెప్తాం మీ పర్మిషన్ తో. తెలంగాణకు ఆంధ్రాకి తేడా ఏంటంటే తెలంగాణ ఇంత చెడ్డ పని చేసిన ప్రభుత్వం ఆ స్టేట్ ముందుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే అది ఆటో పైలట్ మీద ఉన్నారు తెలంగాణ. ఆటో పైలట్ ప్రతి రోజుకి 500 మంది 1000 మంది కొత్త వాళ్ళు వచ్చి తెలంగాణలో సెటిల్ అవుతున్నారు. రెవెన్యూలు రోజుకి 100-200 మంది వచ్చి వాళ్ళ సేవింగ్స్ అక్కడ తెస్తున్నారు, చిన్న ఇల్లు కొనుక్కుంటున్నారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. పెద్ద సిటీ మెట్రోపాలిటీ 5 పెద్ద సిటీలు ఉన్నాయి భారతదేశంలో, ఢిల్లీ, కలకత్తా, బాంబే, చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్. ఆటోమేటిక్ అది ఆటో పైలట్. ఆ ట్యాక్స్ అలా పెరుగుతూ ఉంటాయి, యాక్టివిటీ ఉద్యోగాలు. అది ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ వచ్చిన ఇబ్బందిని గవర్నమెంట్ ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళు ఆలోచించారు. రైట్. సరే, ఇప్పుడు ఏంటి మీ గోదావరి జిల్లాలకు సంబంధించి, మీరు కూడా గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మంటలు గొడవ సామాజిక వర్గంలో కేవలం సేమ్ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేస్తారా లేదా అని ఒక సందిగ్ధం, ఇవన్నీ దేనికి దారి తీసే పరిస్థితి ఉంటుంది? నేను స్ట్రైట్ గా చెప్పేస్తున్నా, ఇదే కాదు అన్ని చోట్ల చెప్పా. రబ్రీదేవి లాలు భార్య, శరద్ పవార్, నితీష్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రులు ఎవరు ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు, ఎమ్మెల్సీకి పోటీ చేశారు. అవును, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేయటం అంత వైజ్ కాదు. ఇంకో రకంగా వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఫోకస్ అవటం కూడా కరెక్ట్ కాదు. ఆయన మీద ఫోకస్ అవటం వైఎస్ఆర్సీపీకి మిగతా ఏరియాస్ మీద అటెన్షన్ పోతుంది, ఆటోమేటిక్ గా పోతుంది. ఇదన్నా ఓడిస్తేనే చాలంటే మిగతా పోతాయి. ఆయన ఓడించాలని కూర్చుంటే ఆయన ఓడినా గెలిచినా వెళ్ళిపోతారు. సో అది 2 విధాలుగా నేను అనుకుంటున్నా, ధైర్యం ఉండాలి. చెప్పేసి ఎమ్మెల్యేకి వస్తాను, ఎమ్మెల్సీగా వస్తాను, రాజ్యసభకి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే అని మళ్ళీ ఎంపీ అంటేనే గందరగోళం అవుతుంది, మళ్ళీ మీరు ఎమ్మెల్సీ అనేది తీసుకొస్తే అది ఎలక్షన్ ట్రాప్. రెండు ఇద్దరు పడుతున్నారు. పక్కన రజనీ గారు ఆయన పోటీ చేయాలంటున్నారు, ఆయన చేయకూడదని మన మిత్రుడు అంటున్నారు. సో ఇద్దరికి అది ట్రాప్ అవుతుంది. మళ్ళాంటి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. సో నిజంగానే గుడ్ మూవ్ అవుద్ది పవన్ కళ్యాణ్ గారు కనుక కంటెస్ట్ చేయకుండా, ఆయన ఫోకస్ కూడా ఎనర్జీ కూడా అక్కడ పెట్టకుండా 20 చోట్ల తిరిగితే. అది వైఎస్ఆర్సీపీ కూడా అంత ఫోకస్ పెడితే అది టూ మచ్ అటెన్షన్ పెట్టేస్తున్నారు. ఆ టూ మచ్ అటెన్షన్ అక్కడే వెళ్ళిపోతుంది. ఇంకా ఆయన ఓడిస్తే మిగతా వాళ్ళు ఓడిపోయాడు అనుకో, మిగతా వాళ్ళు గెలిస్తే ఆయనకు లాభం ఏంటి వైఎస్ఆర్సీపీ. సో కొద్దిగా నేను అనుకుంటున్నా, నన్ను ఎవరో మిగతా వాళ్ళు అది మీకేం తెలుసు అంటే ఓకే, బట్ నేను బాగా ఆలోచించి చెప్తున్నా. నితీష్ కుమార్ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఒక్కసారి ఏదో ఎమ్మెల్యే పోటీ చేసేది, మళ్ళీ చేయను అన్నాడు, ఆయన ముఖ్యమంత్రి. బీహార్ 20 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ లేదు. మొన్న ఇప్పుడు రీసెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు మళ్ళీ. అవును. సో మెడ్రాస్ లో ఎమ్మెల్సీ ఉండేటప్పుడు అన్నాదురి ఎమ్మెల్సీ, కరుణానిధి ఎమ్మెల్సీగా ఉండేవాడు. మీకు తెలుసు తెలీదు? కరుణానిధి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా సార్ కంటిన్యూస్ గా. అప్పుడు తీసాడు ఎంజీఆర్ కోపంతో కరుణానిధి ఎమ్మెల్సీగా ఉన్నాడని హౌస్ తీసాడు, లేకపోతే బెంగాల్ కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ రోజు వెళ్ళి గొడవలు పెడతామా ఎమ్మెల్యేగా అని వచ్చాడు. సరే, మంచి సలహా ఇచ్చారు మీరు అయితే పవన్ కళ్యాణ్ గారికి.